వెల్కమ్ టు విజన్ 5 టీవీ. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దిగా హడావుడి ఎక్కువ అవుతుంది. సోషల్ మీడియాలో పుష్ప 2కి సంబంధించిన చర్చ పతాక్ స్థాయిలో చేరింది. ఇప్పటికే విడుదలైన పాటలు టీజర్తో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్తో సినిమాపై బజ్ మరింతగా క్రియేట్ చేయాలని సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా రోజులుగా నాన్స్తూ వచ్చిన ఐటమ్ సాంగ్ విషయంలో సుకుమార్ తెగ్గొట్టేశాడు. శ్రీలీలను ఎంపిక చేయడంతో పాటు షూటింగ్ని సైతం పూర్తి చేశారని తెలుస్తుంది. డాన్సింగ్ క్వీన్ శ్రీలీల పుష్ప 2లో కిస్ కిక్ పాటలతో మాస్కి మతిపోగొట్టడం ఖాయం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్కి జాతీయ స్థాయిలోనే కాకుండా అంతకు మించి అన్నట్లుగా స్పందన దక్కింది. ఇప్పటికీ ఎక్కడ ఈవెంట్ జరిగినా పిల్లల నుంచి పెద్దల వరకు ఊ అంటావా మామ ఊహు అంటావా మామ కుమ్మేస్తున్నారు. సమంత చేసిన ఆ పాటను భారీ రెస్పాన్స్ దక్కిన నేపథ్యంలో పుష్ప 2లోనే ఐటమ్ సాంగ్స్ సైతం అంతకు మించి ఉండాలని మొదటి నుంచి ఫ్యాన్స్తో పాటు మేకర్స్ భావిస్తూ వస్తున్నారు. అందుకే చివరి వరకు వేచి చూసి ప్రత్యేక పాటను షూట్ చేయడం జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ సైతం ఈ ప్రత్యేక పాట కోసం చాలా వర్కౌట్ చేశారని తెలుస్తుంది. మొత్తానికి సుకుమార్ అండ్ దేవిశ్రీ మార్క్ ఐటమ్ సాంగ్ రెడీ అయింది. అయితే దాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్తో చేయించాలని భావించిన చివరకు శ్రీలీలతో చేయించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్తో చేయించి ఉంటే ఖచ్చితంగా ఉత్తరాదిన మరింత భారీ ఓపెనింగ్కి ఛాన్స్ ఉండేది కదా అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ సైతం హిందీ హీరోయిన్స్తో ఐటమ్ సాంగ్ చేయాలని కోరారని సమాచారం అందుతుంది. కానీ శ్రద్ధా కపూర్ వంటి వారు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అడిగారని సమాచారం. పైగా డేట్లు కూడా అడ్జస్ట్ కాలేదని తెలుస్తుంది. దీంతో సెంటిమెంట్ ప్రకారం సౌత్ బాంబ్ తీసుకుందామని రెమ్యునరేషన్స్ కూడా తక్కువగానే ఇవ్వచ్చు కదా అని అనుకున్నారంట. అందుకే అన్ని విధాలా అనుకూలంగా ఉండేలా శ్రీలీలను ఎంచుకున్నారని తెలుస్తుంది. శ్రీలీల అయితే డ్యాన్సులతో బన్నీకి పోటీగా ఉంటుందని కూడా భావించారని సమాచారం. ఇక శ్రీలీల కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి శ్రీలీల బన్నీ మూమెంట్స్కు ఫ్యాన్స్ ఐసిస్ట్లా ఉండబోతుందని ఇప్పటికీ లీక్లు వస్తున్నాయి.